తెలుగువీర లేవరా, దీక్ష బోని సాగరా, దేశమాత స్వేచ్ఛ కోరి తిరుగుబాటు చేయరా. మన్యవీరుడు అల్లూరికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపట్టి ప్రాంత జోలపట్టు గ్రామంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ గారు శ్రీ పూజా గారికి, అలాగే అది టూరిజం డిపార్ట్మెంట్ వారికి, ఏపీఐడిసిఎల్ వారికి, జడ్పీ చైర్మన్ సుభద్ర గారికి, అలాగే ప్రజాప్రతినిధులకి, అధికారులకి, విలేకరులకి, పోలీసులకి అందరికీ నమస్కారం. జేటీ రామారావు అండి, పర్యావరణ పరిరక్షణ సమితి, విశాఖపట్నం అండి. ఈ ప్రాజెక్టుకి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నానండి. అదే సందర్భంలో చక్కగా ఈ ప్రాజెక్ట్ ఏంటి, దీని విధానాలు ఏంటి అంటూ ఒక డాక్యుమెంట్ ఇచ్చి వివరాలు పూర్తిగా సంపూర్ణంగా ఉన్నాయండి. ఇది ఒక ఫార్మా కంపెనీ కాదు, పొల్యూషన్ కంపెనీ కాదు, కెమికల్ కంపెనీ కాదు, బాణాసంచా తయారీ కూడా కాదు. అసమానతలు తగ్గించడానికి ప్రతిదీ కూడా మనకి అమరావతిలో ప్రాజెక్టులు వెళ్తున్నాయి, విశాఖపట్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి అరకులో మనకి ఈ ప్రాజెక్ట్ ఇవ్వడం చాలా సంతోషం, అభినందనీయం. మాకు అన్న కొంచెం గట్టిగా టప్పట్లు కొట్టన్న, థ్యాంక్ యూ అన్న. ఎందుకంటే ఈ మాట అడుగుతున్నాను నేను. వైజాగ్కి అంతసేపు వైజాగే మేడం. నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే 2-3 విషయాలు ఉన్నాయి మేడం. ఈ సీ ప్లేన్ అన్న దాన్ని మాకు కావాల్సింది ఏంటంటే, మొదటగా ఐ లవ్ జోలాపుట్ ఒకటి సెల్ఫీ పాయింట్ ఒకటి ఏర్పాటు చేస్తే ముందు ఫోటోలు దిగుతామండి. అక్కడ ఈ సీ ప్లేన్ అన్న దాన్ని ఒక పార్కింగ్ స్పేస్లో ఒక పొజిషన్లో చూపిస్తే, ఈ సీట్ బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలి, టాయిలెట్స్ ఎట్లా వాడాలి, డోర్ ఏంటి, అవుట్డోర్ ఏంటి, ఇవన్నీ అర్థం అవడానికి మాకు ఆర్కే బీచ్లో సీ హారియర్ అని చెప్పి నేవీ వాళ్ళు టికెట్ పెట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి ఆ సీ ప్లేన్ ఎట్లా ఉంటుంది అన్నది బొమ్మ కానీ డిజైన్ కానీ ఉండాలి. రెండు, ఈ ప్రాజెక్ట్ డిజైన్ ఏంటంటే తుఫానులకి తట్టుకునే విధంగా ఈ డిజైన్ రూపొందించాలి. పర్యావరణం వాళ్ళు కానీ, టూరిజం వాళ్ళు కానీ, ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు కానీ, ఎందుకంటే హుతూత్ వచ్చిన తర్వాత మొత్తం లేచిపోయాయి, విశాఖపట్నం మొత్తం జీరోకి వచ్చింది. సో మళ్ళీ మీరు అద్దాల ప్రయత్నాలు కాకుండా దీనికి తుఫానులు తట్టుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి లబ్బూర్ నుంచి, పిహెచ్సి నుంచి మెడికల్ క్యాంప్ పెట్టారు, వాళ్ళ టీం వచ్చారు, వాళ్ళకి అభినందనలు, ధన్యవాదాలు. చాలా సంతోషం అనండి. అలాగే ఉదాన్ పథకంలో, ఆర్సీఎస్ పథకంలో ప్రతి ప్రాజెక్టు అటు పోకుండా ఇటు వచ్చింది, చాలా సంతోషం. ఇప్పుడు ఏంటంటే ఈ సీ ప్లేన్ అంటే ఒక విమానం అరకు నుంచి జోలపుట్టికి, కాకినాడ నుంచి వైజాగ్కి, అక్కడ విజయవాడలో కూడా ప్రారంభమైంది, మచిలీపట్నం నుంచి శ్రీశైలానికి. రోడ్డు మార్గంలో ట్రాఫిక్ కానీ, సిగ్నల్ కానీ, ఆయిల్ కానీ, డీజిల్ కానీ, రద్దీ, తలనొప్పులు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి, అలాగే విశాఖపట్నంలో ఆరోగ్య రీత్యా హార్ట్ ఆపరేషన్లు జరుగుతున్నప్పుడు 1 గంటలో వైజాగ్లో ఉన్న పేషెంట్కి కాకినాడలో హార్ట్ పంపించాలి, ఒక బాక్స్లో పంపించాలంటే తక్కువ 200 రూపాయలు దరిదాపుల్లో ఒక చుట్టాలు ఎవరన్నా అంటే బాక్స్ పట్టుకెళ్ళి ఇవ్వగలుగుతారు. సీ ప్లేన్ వల్ల అడ్వాంటేజ్ అది. సముద్రం మట్టానికి ఒక 4 మీటర్ల ఎత్తులో కాకినాడలో బయలుదేరి వైజాగ్ వచ్చేస్తుంది, జోలపుట్లో బయలుదేరి అరకు వెళ్ళిపోతుంది. అట్లాంటి ప్రాజెక్ట్ ఇది. సో దయచేసి అర్థం చేసుకోండి. 1-2 గ్రామస్తులు చాలా ఆందోళనలో ఉన్నారు, బాధల్లో ఉన్నారు. ఎందుకంటే గతంలో చెప్పులు ఎరిగిపోయాయి, భూములు ఇచ్చి చెప్పులు ఎరిగిపోయి చాలా వాళ్ళ బాధలు, కష్టాలు ఉన్నాయి. ఈ ఫిషర్మ్యాన్కి సంబంధించి ఒక సైరన్ కావాలండి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళకి ఏంటంటే, మీ ఫ్లైట్ ఏ టైమింగ్స్లో బయలుదేరుతుంది అన్నది మీరు సైరన్ ఇచ్చినట్టయితే కనుక వాళ్ళు ఆ టైంలో ఉంటారని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. విద్యార్థులు, నిరుద్యోగులు ఐటీఐ అప్గ్రేడేషన్ ఇస్తే ఇక్కడ అనుబంధ పరిశ్రమ, దీంతో పాటు అనుబంధ పరిశ్రమ ఏంటంటే, భోగాపురంలో మన దగ్గర భూమి ఉంది కాబట్టి ఈ సీ ప్లేన్ తయారీ సంస్థ కూడా భోగాపురం వస్తే ఒక జాబ్ మేళా తీసుకుని ఇక్కడున్న నిరుద్యోగులకి, ఉద్యోగులకి కూడా అక్కడి నుంచి మనం దీన్ని చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి, అది ఎంతవరకు ఉపయోగపడుతుందో దాన్ని కూడా మీరు పరిశీలించాలని చెప్పి పడుతున్నాం. మొన్న రాజమండ్రిలో ఏం చేశారంటే, టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కేరళ తరహాలో పడవల పోటీలు పెట్టారు. నేను బాధపడ్డా, అన్నీ విజయవాడ, రాజమండ్రి అటే ఇస్తున్నారు, ఇక్కడ ఏమి ఇవ్వలేదు అనుకోదని ఇవాళ సీ ప్లేన్ ప్రాజెక్ట్ వచ్చి నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే సేఫ్టీ, ఇవాళ ఫారిన్ టూరిస్టులు వస్తారు, మన దగ్గర ట్రాన్స్లేటర్స్ కావాలి. మనకి ఆడపిల్లలైనా అబ్బాయిలైనా ట్రాన్స్లేటర్స్తో మనం ఒక గైడ్ కావాలి. మీరు తాజ్మహల్కి వెళ్తే ఆటో కూడా వెనకాల పడతాడు గైడ్ అండి అని. ఇక్కడికి రాగానే ఈ ప్రాంతాన్ని చెప్పగలిగేవాళ్ళు. ఇప్పటి వరకు మన మేడం గారు కానీ పెద్దలందరూ చెప్పారు ఇక్కడ ఉన్న పరిస్థితుల మధ్య. అలాగే గైడ్గా మీకు ట్రైనింగ్ ఇచ్చే అవకాశం, స్కిల్ డెవలప్మెంట్లో మీరు కొంచెం అట్లాంటి వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి, ఐడెంటిఫికేషన్ ఇచ్చి, వాళ్ళకి నెంబర్లు ఇస్తే వాళ్ళు గైడ్గా కూడా ఉంటారు కాబట్టి వాళ్ళకు ఆ రకంగా ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా కోరుతున్నాను. సేఫ్టీ ఇంపార్టెంట్. మేము టూరిజంకి ఫ్యామిలీతో పాటు వచ్చాం. ఈ జోలపుట్టు ప్రాంతంలో, ఈ సీ ప్లేన్ ప్రాంతంలో ఒక డిఎస్పీ స్థాయి అధికారికి ప్రత్యేకంగా ఒక ఏర్పాటు చేసి సెక్యూరిటీ కూడా ఉండాల్సిన అవసరం కూడా మీ ద్వారా నేను కలవ చేసుకుంటున్నాను.
టికెట్లు మేడం ఒక కౌంటర్, మాన్యువల్ కౌంటర్ కావాలి మేడం. ఇప్పుడు వైజాగ్ వస్తారు మేడం, వైజాగ్ రైల్వే స్టేషన్లో బోర్డులు పెడతారు, మీరు అరకులో సీప్లేన్ ప్రాజెక్ట్ ఉంది వెళ్ళండి అని. అది ఎవరికి అర్థం కాదు. ఇక్కడికి వచ్చి టికెట్ ఎట్లా తీసుకోవాలో తెలియదు. మాన్యువల్ కౌంటరు, మీరు ఇక్కడే టికెట్లు ఇచ్చి సీప్లేన్కి వెళ్ళే విధంగా ఉండాలి. ఆన్లైన్ బుకింగ్ ఓకే, ఆన్లైన్ బుకింగ్లో ఉంటారు. తర్వాత మేడం, ఇంత ప్రాజెక్టు మన ప్రాంతానికి వచ్చినప్పుడు టికెట్లో రాయితీ కానీ ఉచితం కానీ కనీసం 3 నెలలన్నా మా వాళ్ళకి కొంచెం ఫ్రీ ఇస్తే బాగుంటుంది మేడం. ఎందుకంటే పాపం ఏ రోజు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నా కానీ మనం ఎగిరెక్కి కనపడదు. అలా మన ఊరికి వచ్చిన తర్వాత మన వాళ్ళకి కనీసం ఒక 3 నెలలు ఇవ్వండి. మీరు ఒక సంవత్సరాలు మీరు నడుపుకోండి, మేము కాదను. కనీసం ఒక 3 నెలలు ఫ్రీ ఇస్తే మా వాళ్ళు చక్కగా అక్కడ దాకా వెళ్తారు, ఇక్కడ దాకా వస్తారు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా సంతోషం. ఇవాళ పాలసీ, మంచి పాలసీ, ఎయిర్పోర్ట్ పాలసీ. ఇప్పుడు ఇంతవరకు మన టూరిజంలో కానీ, లిక్కర్లో కానీ, మైనింగ్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ రకరకాల పాలసీలు చూస్తాం. ఈ పాలసీని మీరు సంతోషించాలి. సైన్ బోర్డ్స్, ఈ సైన్ బోర్డ్స్, డిస్ప్లే బోర్డ్స్ ప్రతి చోట కావాలి మేడం. అది ఈ ఏరియా మేము వెళ్ళొచ్చా వెళ్ళకూడదు, అది ప్రొడక్షనా, ఇప్పుడు అటు వెళ్తే ఆయిల్ మీద ఏమైనా పడుతుందా, ఈ క్యూ ఎలా పాటించాలి, ఎవరు పార్కింగ్, వెహికల్స్ ఎక్కడ ఆగాలి, ఎక్కడితో ఆగాలి, అట్లాంటిది కూడా ఉండాలి. తర్వాత పర్మిషన్, ఇది ఎక్కడో 3 ఏళ్ల క్రితం దరఖాస్తు పెట్టుకుంటే తిరిగి వైజాగ్ రావడానికి 2 ఏళ్ళు పెట్టింది, ఇక్కడికి రావడానికి ఏడాది పెట్టింది. మళ్ళీ ఇది అమరావతి వెళ్ళి పర్మిషన్ రావడానికి ఒక 2 ఏళ్ళు కాకుండా అమరావతిలో మీరు 20 రోజులకే పర్మిషన్ ఇస్తున్నారు. క్వారీలు, గ్రానైట్లు, కన్స్ట్రక్షన్లు, ఐఏఎస్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ 20 రోజులు ఇస్తున్నారు. కాబట్టి ఆన్లైన్ పర్మిషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్కి అన్కండిషనల్గా 20 రోజుల్లోగానే పర్మిషన్ ఇచ్చి పనులు ప్రారంభించాలి. ఇందులో భయపడేది, కంగారు పడేది ఏం లేదు. ఇక్కడ ఫార్మా కంపెనీ కూడా కాదని మేము చెప్తున్నాం కాబట్టి దాన్ని కూడా పరిశీలన చేసే విధంగా తొందరగా పర్మిషన్ ఇచ్చేయాలి. చాలా సంతోషం. ఆ వేళ ఇన్వెస్టర్ సమ్మిట్ వస్తుంది, ఇన్వెస్టర్లు వైజాగ్ వస్తున్నారు, ఏదో పెట్టుబడులు వస్తున్నాయంటే ఏంటో అనుకున్నాం. ఇవాళ జ్వాలాపుట్లో మా కళ నిజమైనందుకు నేను మరొక్కసారి కూడా వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. చివరిగా ఒక మాట, లొకేషన్. ఇక్కడున్న లొకేషన్ మీరు పేపర్ల మీద తీసుకురండి, డిస్ప్లే బోర్డులు తీసుకురండి, ఆన్లైన్లో తీసుకురండి. ఇక్కడ చేరుకోవాలంటే మాలాంటి వాళ్ళకి అటు తిరిగి ఇటు తిరిగి 2 రోడ్లు వస్తుంది మేడం. ప్రతి చోట 2 రోడ్లు వస్తున్నాయండి. ఎటు వెళ్ళాలని ఆయన అంటే ఒక అరగంట ఆపి అడుగుతున్నాం, మళ్ళీ ఇటు వెళ్ళాలంటే 2 రోడ్లు వస్తున్నాయండి. అసలు ఇక్కడ చేరుకోవాలంటే ఏ రోడ్లో రావాలి, ఎట్లా పోవాలి అనేది ఒక డిస్ప్లే నోటీసులు, సైన్ బోర్డులు కూడా కావాలి మేడం. దయచేసి చాలా సంతోషం మేడం. ఇవన్నీ మీకు లెటర్ పూర్వకంగా ఇచ్చాం, ఇంకో లెటర్ కూడా ఇస్తాం మేడం. దయచేసి ఈ ప్రాజెక్ట్కి, ఈ వాటర్ ఏరోడ్రోమ్ ప్రాజెక్ట్కి పర్యావరణ అనుమతులు ఇవ్వాలని, అలాగే దీనికోసం అమరావతి వచ్చిన పర్యావరణ ఇంజనీర్ గారు కేవీ రావు గారు, మా సరిత మేడం గారు, పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు. జేటీ రామారావు, పర్యావరణవేత్త, విశాఖపట్నం. థ్యాంక్ యూ.